నమస్తే విటివి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో పొలిటికల్ అనలిస్ట్ అలాగే ప్రొడ్యూసర్ అయినటువంటి నటుకుమార్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ కోనసీమ దిష్టి వ్యవహారం అనేది బాగా రాజుకొని తెలంగాణలోనే ఎక్కువ వైరల్ అవుతుంది సార్. దీని గురించి చాలామంది అంటే పొలిటీషియన్సే మాట్లాడారు. అలాగే కోమటిరెడ్డి గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో రిలీజ్ చేయము, క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి అని అన్నారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? నేను ఫస్ట్ ప్రాంతీయ విభేదాలు ఎప్పుడూ లేవు. తెలుగు వాళ్ళంతా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. ఇక్కడ సెటిలర్స్ అయినా మేము 36 ఇయర్స్ అయిపోయింది. నా పిల్లలు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం. అలా మనలాగా అందరూ చాలామంది కొన్ని లక్షల మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు. కనుక ప్రాంతీయ విభేదాలు ఏ రోజు లేవు. మనకి తెలంగాణ కావాలనేది వాళ్ళ ఆకాంక్ష, తెలంగాణ వాళ్ళ హక్కు. తెలంగాణ రాజకీయ నాయకులు వాళ్ళని అన్యాయం చేశారు కానీ ప్రజలు అన్యాయం చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎక్కడా కూడా 2 రాష్ట్రాలకి ఎక్కడా కూడా అన్యాయం చేయలేదు. వాళ్ళ హక్కుని అందరూ సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ గారికి మేము సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ ఉన్నారు. రాజకీయ నాయకులు ఉండకపోవచ్చు, రాజకీయ నాయకుల్లో విభేదం ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఆ విభేదాలు లేవు. కలిసి విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనేది ఇది మా నినాదం అప్పటి నుంచి కూడా. కనుక కేసీఆర్ గారితో ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళతో చాలా ఎక్కువగా చనువు ఉన్నది. కేసీఆర్ గారు చాలా మరి ఆయన గవర్నమెంట్ వచ్చాక కూడా ఈరోజు మొత్తం ఆంధ్ర వాళ్ళతో ఆయన ఎక్కువ స్నేహం కానీ స్నేహబంధం కానీ ఉంది. అలాగే ఎక్కడా కూడా ఏ డిస్టర్బ్ లేదు. ఓకే, ఏదో చిన్నవి ఎవరో మాటకి ఇప్పుడు బాధ అనిపించి నైట్ మాట అనవచ్చు. ఇప్పుడు నాకు ఉద్యోగం రాలేదు, లేకపోతే నా వ్యాపారం బాగోలేదు, లేకపోతే ఇంకోటి రాలేదు, చిన్న విషయాలు వస్తూ ఉంటాయి. ఈ వస్తున్న విషయాల్లోని కొంతమంది ఆవేశాలు తిరుగుతూ ఉంటారు. అలాంటి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అందరం మొత్తం రాష్ట్రాలు 2 బాగుండాలా, రాష్ట్ర ప్రజలు ఏదో తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కలిసి ఉండాలనేదే మన నినాదం. ఇది దాంట్లో ఎక్కడ. అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మాట్లాడినవన్నీ నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూశాను. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నారు, మనకి ఏ దిష్టి తగిలిందో కోనసీమ అందాలంటే ఈరోజు మనందరికీ తెలుసు. కోనసీమ అందాలంటే అసలు కొబ్బరికాయ చెట్లు చూస్తుంటే అసలు 3 పంటలు వచ్చే సంవత్సరాలుగా చక్కగా హ్యాపీగా ఉండేది. అలాంటిది ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ మనకి తెలంగాణ మరి విడిపోవడానికి కూడా ఈ దిష్టి తగిలి ఉంటుంది అన్న ఒక చిన్న మాట అన్నారు ఆయన. అంటే ఇక్కడ దిష్టి అనేది ఆటోమేటిక్గా ఏదైతే నరదిష్టి అంటాం, ఇంకోటి అంటాం. అక్కడ అంత ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి కానీ తెలంగాణను కానీ ఇబ్బంది పెట్టే మాటలు కానీ ఎక్కడా కూడా ఆయన అనలేదు. దిష్టి అన్న మాట మామూలుగా ఆంధ్రాలోని ఊత పదం. అంటే ఎవరి దిష్టి తగిలిందో నరదిష్టి తగిలిందని అంటాం కాబట్టి అది ఊత పదంగా అన్నారే తప్ప ఎక్కడ కావాలని ఎవరినో ఇబ్బంది పెట్టారని మాత్రం అనలేదు. అందరూ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అందరూ అర్థం చేసుకున్నారు. తెలంగాణ పొలిటికల్లో ఈ వైరం నడుస్తుంది తప్ప, రాజకీయంగా నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, ఆంధ్రాలో కోట్లాది మంది అభిమానులు. తెలంగాణ తెలుగు ప్రజలే కాదు, ప్రపంచంలో ఆయనకున్న అభిమానులు అందరూ ఉన్నారు. వాళ్ళని ఎవరిని తెలంగాణ ప్రజలను కానీ కించపరచడం కానీ ఆంధ్ర ప్రజలను కించపరచడం కానీ ఆయనకు అలవాటు లేదు, ఆయన నైజం కూడా కాదు. పొరపాటును కూడా ఎప్పుడు కూడా మాట్లాడు. మనం అర్థం చేసుకోవాలా, పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, మాట్లాడారు, తప్పులేదు. ఆయన మాట్లాడుతూ ఒక మాట ముందుకు వేస్తూ, మీరు క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడారో తెలియదు, మేము మాత్రం థియేటర్ సినిమాలు ఆడినేము, తప్పులేదు. మీరు ఆడినవ్వడానికి ఇప్పుడు మనం ఎక్కడా లేము, మనం కూడా సినిమా ఇండస్ట్రీ ఉన్నాం, ఈ 2 రాష్ట్రాలు కలిసే ఉన్నాం. కానీ సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు మేము రేట్లు పెంచమని. మొన్న హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు చెప్పారు మేము రేట్లు పెంచమని. మళ్ళీ ఇవాళ కూడా రేట్లు పెంచారు. మీ మాటకు విలువేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని అడుగుతారు. మీ మాట ఒక్క మాటైనా కట్టుబడి ఉన్నారా అని అడుగుతున్నా. నేనేమో ఇప్పుడు మీ మాట కట్టుబడి ఉన్నారా అని అడుగుతున్నా ఒకటి. అలాగే ఎవరు మాట్లాడినా మరి జగదీష్ రెడ్డి గారు, ఆయన మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడా జగదీష్ రెడ్డి గారు? అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరినీ కూడా నేను ఉదాహరణకు చెప్తాను. శ్రీనివాస్ గౌడ్ గారు నాకు ఆయన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు, బాగా కావాల్సిన వాడు. అయితే ఇక్కడ ఎవరు విభేదాలు లేవు, ప్రాంతీయ విభేదాలు ఎవరికి లేవు. అలాగని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మొత్తం టోటల్గా ఆయన దేశ నాయకుడు, దేశ పొలిటికల్ లీడర్,
యాజ్ ఆర్టిస్ట్. కనుక మీరెవరో అన్నిగా భావించొద్దు. నేనేమంటున్నానంటే సినిమాలు ఆడను అంత స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆయన ఉద్దేశించి మీరు కావాలంటే పూర్తిగా కూడా చూసుకోండి. ఉద్దేశించి అనలేదు, ఆయన ఒక దాంట్లో ఇలా ఈరోజు ఎవరి దిష్టి తగిలిందో అంటే దిష్టి తగిలింది ఆ దిష్టి తగిలింది ఇలా కోనసీమ ఇలాగ అయిపోయింది అని అన్నారే తప్ప తెలంగాణ బిడ్డలను కానీ తెలంగాణను కానీ ఒక్క మాట కూడా అనలేదు. మీకు తెలంగాణ వచ్చింది సంతోషం, ఆనందిస్తాం, అందరూ ఆనందిస్తారు. మేము ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, అండ్ సెటిలర్స్ మేమంతా. మేము ఓటు వేస్తుంది తెలంగాణలోనే, మేము నిలబడుతుంది తెలంగాణలోనే, ఉంటుంది తెలంగాణలోనే. కానీ మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు మాటని తప్పుగా అపార్థం చేసుకున్నారు, ఇది పొలిటికల్గా రైలు తీసుకుంటున్నారని తప్ప ఇది కావాలని మాట్లాడింది కాదు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, చూశాను నేను. ఏదో మాట్లాడుతున్నారు. మొత్తం టోటల్గా ఎవరో ఒక వ్యక్తి, పేర్లు అవసరం లేదు, ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళిపోయి చేస్తారు. ఇంటి కాదు కదా, గోడకు కూడా బయటకు వెళ్ళలేరు, ఆయన గోడకు కూడా ముందుగా తాకలేరు. కనుక ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడకూడదు, ఎందుకంటే బాగోదు అది. ఎందుకంటే ఆయన స్థాయి ఏంటి, మీరు మాట్లాడే స్థాయి ఏంటి. ఓకే, పబ్లిసిటీ కోసం, ఆయన పేపర్లో రావడం కోసం, వ్యూస్ పెరగడం కోసం ఆయన ఇచ్చేస్తా అంటే కూడా ఆయన ఆకాశంలో ఉన్నాడు, మీరు కింద ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడేటప్పుడు మనం స్థాయి తగ్గట్టే మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు మాట్లాడేటప్పుడు పెద్దలు అంటాం. మన పెద్దలు కేసీఆర్ గారు అంటాం, పెద్దలు రేవంత్ రెడ్డి గారు అంటాం, పెద్దలు మహేష్ గౌడ్ గారు అంటాం. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు కూడా మనం పెద్దవాళ్ళకి మనం మర్యాద ఇవ్వాలా, అది పోస్ట్కి విలువ ఇవ్వాలా, మనిషికి విలువ ఇవ్వాలి. మనం మాట్లాడేటప్పుడు ఏదో యూట్యూబ్ దొరుకుతుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కూడా కరెక్ట్ కాదేమో. దయచేసి దీన్ని పెద్దగా చేయకుండా, ఆయన మనందరికీ అక్కడ కూడా 2 రాష్ట్రాల్లో కూడా కావాల్సిన వ్యక్తే కాబట్టి, అలాగే ఇక్కడ అభిమానులు ఉన్నారు, అక్కడే అభిమానులు ఉన్నారు కాబట్టి పెద్ద మనసుతో మీరు దీన్ని ఆయన మాట్లాడే మాటలని మీరు వక్రీకరిస్తున్నారే తప్ప ఇది కావాలని ఎక్కడ కూడా మీరు కావాలంటే మీరు ఏదో కావాలని తెలంగాణ కోసం మాట్లాడిన మాటలు ఎప్పుడు మాట్లాడి ఆయన అలా మాట్లాడే అలవాటు కూడా ఆయనకు లేదు. ఇంకొకరు కించపరచడం కూడా లేదు, డైరెక్ట్గా మాట్లాడగలుగుతూ డైరెక్ట్గా తిడతాడు తప్ప ఇలాగ ఒక ప్రాంతీయాన్ని, ఒక ప్రాంతీయ భాషని కించపరచడం, అలాగే ఒక ప్రాంతం ఆయనకి 2 రాష్ట్రాలు 2 కళ్ళు కనుక అలా కించపరిచే అలవాటు ఆయనకి లేదు. కాబట్టి దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎందుకు నేను మిమ్మల్ని అన్నానంటే మీరు రేట్లు రావు అన్నారు అసెంబ్లీలో, మళ్ళీ రేట్లు ఇచ్చారు. కోర్టు వారు వచ్చిన తర్వాత ఇంక రేట్లు ఇవ్వము అన్నారు, మళ్ళీ ఇవాళ కూడా రేట్లు ఇచ్చారు. అంటే మీ మాట మీద మీరు నిలబడట్లేదు. ఇప్పుడు సినిమా ఆపుతామన్నారు, ఆపుతారా? అది జరగదు. కనుక అందుకనే మీ మాట మీద మీరే నిలబడలేదు కాబట్టి దానికోసం మాట్లాడాల్సి వచ్చింది. అందుకని మీ మాట నిలబెట్టుకున్నట్టయితే మీకున్న ఏదైతే ఫోటోగ్రఫీ మంత్రిగా చిత్రపూర్ కాలనీలో మనకు మొత్తం టోటల్గా మీ వెనకాలే తిరుగుతూ, మీ పక్కనే తిరుగుతూ, ఉదయం లేస్తే మీ ఇంటికాడే కూర్చుంటున్న వ్యక్తులందరినీ తీసుకెళ్ళి ముందు లోనేయించి ఆ డబ్బులు 300 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టి నిజమైన కార్మికుడికి స్థలం ఇప్పించండి. ఇది ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటుంది. కార్మికుడు బతకాలి, కార్మికుడు ఉండాలి, కార్మికుడు నిలబడాలి అంటే మీరు ఇది ఒక్కటి నిజంగా చేయగలిగితే, ఎందుకంటే మీ దగ్గరే ఉదయం వేస్తే కూర్చుంటున్నారు వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీలు, వాళ్ళకి కోర్టు ఆల్రెడీ రిజిస్టర్ తీర్పిచ్చింది, అందరూ ఇచ్చారు డబ్బు కట్టమని. దాంట్లో అక్రమదారులు ఉన్నారు అని తెలిసింది. కనుక అదేనా చెయ్యండి. మీ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చేయగలిగితే చెయ్యండి అని అడుగుతున్నాం. ఇక్కడ ఏ పార్టీకి, ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మీకు బాధ అనిపించవచ్చు, లేకపోతే ఆయన మీద మీకు కక్ష ఉండొచ్చు. ఇది పొలిటికల్ రైవల్ తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పొరపాటును కూడా మాట్లాడరు. కనుక దయచేసి అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.